ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ నగరంలో రిటైల్ దుకాణాల్లో కాకినాడ కోఆపరేటివ్ సహకార సంస్థకు చెందిన సూపర్ బజార్ రిటైల్ షోరూం మరింత అభివృద్ధి పదంలో పయనించేలా పాలక మండలి దృష్టి సారించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకాంక్షించారు. శనివారం సూపర్ బజార్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్ గా ప్రసంగి ఆదినారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమాడి హాజరయ్యారు. వినియోగదారులకు మేలైన నిత్యావసర వస్తువులను అందించి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వనమాడి చెప్పారు. సూపర్ బజార్ చైర్మన్ ఆదినారాయణ మాట్లాడుతూ సహకార స్టోర్స్ లో సూపర్ బజార్ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. సూపర్ బజార్ వ్యాపారం పెంచేందుకు ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల టెండర్ల విధానంలో పాల్గొని నిత్యావసరాలు పంపేందుకు కాంట్రాక్ట్ దక్కించుకునేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రిటైల్ దుకాణం తరహాలో ఇంటింటికి సరుకులు తీసుకెళ్లి అందించే విధానాన్ని ప్రవేశపెడతానన్నారు. సూపర్ బజార్ కాకినాడలో ఒక బ్రాండ్ మాదిరిగా తయారు చేస్తానని చైర్మన్ ఆదినారాయణ చెప్పారు. అనంతరం చైర్మన్ ఆదినారాయణను పలువురు పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వి శివాజీ గణేష్, వైస్ చైర్మన్ కృష్ణవేణి, డైరెక్టర్లు యాళ్ల పట్టాభిరామయ్య, బి బాలకృష్ణ, ప్రసాద్, ఆదినారాయణ, పైడ్రాజు, ముమ్మిడి పవన్, నాయకులు గ్రంథి నారాయణరావు, బాబ్జీ, బలసాడి రంగారావు, మల్లిపూడి వీరు, పైడా వెంకటనారాయణ, ఉంగరాల బూరుబాబు, కొక్కిలిగడ్డ గంగరాజు, దుగ్గన బాబ్జీ, ఎండి జవహర్ అలీ, పిల్లారిశెట్టి రాజేశ్వరి, రాయుడు నాగేశ్వరరావు, అనసూరి చిన్నబాబు, అయినవిల్లి నారాయణ, బొడ్డు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దీనికి 2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకార సంఘంగా ఏర్పడడం, అదేవిధంగా ఈరోజు దినదినాభివృద్ధి చెంది సూపర్ బజార్ అంటే కాకినాడలో ఒక బ్రాండ్ ఇమేజ్గా తీర్చిదిద్దిన ఘనత స్వర్గీయ ఎస్ఆర్ఎంటి చౌదరి గారిది, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ వివేకానంద గారిది. అప్పటి నుంచి కూడా దీన్ని దినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. దాంట్లో ఈరోజు కొండబాబు గారు, శారద గారి సహకారంతో, అదేవిధంగా మా సోదరులు డైరెక్టర్లు జనమంతుల సహకారంతో నన్ను ఎన్నుకోవడం, అదేవిధంగా నాకు పూర్తి మద్దతు ఇవ్వడం వారికి ప్రత్యేక అభినందనలు.